తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది ఎప్పటికైనా కూడా ఇదే గులాబీ జెండా, ఇదే బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలంటే కన్న బిడ్డలు అన్న భావన ఉంటుంది తప్పితే ప్రజలు ఓటర్లు అన్న భావన ఉండదు. మా కుటుంబం బాగుండాలి, మా తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాకు ఓట్లు బాగా రావాలని అనుకుంటారు. ప్రజల మధ్యలో ఎట్లా డివిజన్ తీసుకురావాలి, ఎట్లా ఓట్లు సంపాదించాలని వాళ్ళు అనుకుంటారు. ఇవాళ అవాకులు చెవాకులు చాలా మంది పేరుతా ఉన్నారు, పన్నుకిలించుకొని మాట్లాడుతున్నారు. మీరు టీఆర్ఎస్ఆ, మీరు బీఆర్ఎస్ఆ, దేనికి రజతోత్సవం చేసుకుంటున్నారు అని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్, నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు మీ నైజమేందో తెలిసిపోయింది. 16 నెలలనే మీ మోసమేందో తెలిసిపోయింది. మీరు ఏమీ కూడా పని చేయలేరు. ప్రజలకు పనికొచ్చేటటువంటి ఒక చిన్న కార్యక్రమం కూడా చేపట్టలేనటువంటి చేతగాని ప్రభుత్వం మీది అని చెప్పి 16 నెలల తెలిసిపోయింది. మాది టీఆర్ఎస్ పార్టీగా ప్రజల మన్నన పొంది ప్రజల ముందుకు వచ్చినాం. మేము జాతీయ స్థాయిలో మమ్మల్ని, మా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి గారు కార్యక్రమాలు రూపొందించే స్థాయికి మా పార్టీ ఎదిగింది తెలంగాణ ప్రజల ఆశీర్వాదం వల్ల. అందుకే భారతదేశానికి కూడా సేవలు అందించాలని మేము బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినాం. పరిమితి చెందడం అన్నటువంటిది ప్రకృతి ధర్మం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది అని అంటే అది న్యాచురల్ ఎవల్యూషన్, ప్రజలు కోరుకున్నటువంటి రెవల్యూషన్. మీరు మాత్రం అవాకులు చెవాకులు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మా సభలో పన్నులు బఠానీలు అమ్ముకునేటోళ్ళంత మంది ఉండరు. మీరు కూడా మా మీద మాట్లాడితే చూస్తూ గులాబీ సైనికులు ఎవరు కూడా ఊరుకోరనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. చేతనైతే మీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, ఇది ప్రజాస్వామ్యం. పని చేయండి. మేము ఇచ్చినటువంటి మిషన్ భగీరథ నీళ్లు మీకు దమ్ముంటే మంచిగా ఇవ్వండి. మేము కట్టినటువంటి కాళేశ్వరం మీకు రాజకీయ ఆకాంక్ష లేకుండే తక్షణమే రిపేర్ చేసి నీళ్లు నింపి పొలాలకు ఇవ్వండి, రైతులకు ఇవ్వండి. మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు భరోసా ఇవ్వండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మా మహిళలకు కేసీఆర్ కిట్ ఇవ్వండి. పనికొచ్చే మాటలు చెప్పండి, పనికొచ్చే పనులు చేయండి తప్పితే మా సంబరం, తెలంగాణ ప్రజల సంబరం, 25 వసంతాల సంబరం వరంగల్లో జరుగుతుంటే ఓర్వలేక మీరు మాట్లాడేటటువంటి మాటలు ప్రజలు క్షమించరు.